ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచిగా సొరకాయ సర్వపిండి, అది రాగి పిండితో చేసుకుందామండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. దీనికోసం ముందుగా సొరకాయ తురుము అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయి, ఉప్పు కలిపి పేస్ట్ చేసుకున్నదండి. మీ టేస్ట్కి అకార్డింగ్లీ పచ్చిమిర్చి వేసుకోండి. అండ్ 1 or 2 teaspoons నువ్వులు వేసుకోండి. నువ్వులు డే టు డే లైఫ్లో కంపల్సరీ అండి. అండ్ సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుందాము. ఎక్కువ కొత్తిమీర అండ్ కరివేపాకు చిన్నగా తరుక్కొని వేసుకోండి. ఇవన్నీ కూడా హెల్దీయే మనకి. నెక్స్ట్ ఈక్వల్ క్వాంటిటీలో రాగిపిండి అండ్ బియ్యపిండి, నేను ఒక 3 teaspoons బియ్యపిండి వేస్తే 3 teaspoons రాగిపిండి కూడా వేశాను. ఆ సోరకాయలో ఉన్న తడితోటే ఇది కలుపుకోవాలి. అవసరం పడితే కొన్ని నీళ్ళు స్ప్రింకిల్ చేసుకోండి, అదర్వైజ్ అవసరం లేదనమాట. జస్ట్ అలా మంచిగా ముద్దగా కలుపుకోవాలి. దీన్ని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, ఎందుకంటే మనం ప్యాన్ మీద వేసి ఒత్తుతూ ఉంటే అది స్ప్రెడ్ అవ్వాలి కనుక. నెక్స్ట్ ఒక మంచిగా ఆయిల్ మంచిగా రాసుకున్న ఒక ప్యాన్ తీసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, 1 or 2 teaspoons సరిపోతుంది. నెక్స్ట్ ఒక క్రికెట్ బాల్ సైజ్ అంత ముద్ద తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ప్యాన్ మొత్తానికి. అలా హోల్స్ చేసుకొని అందులో కూడా 1 డ్రాప్ వేసుకొని కాల్చుకోవాలండి. సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా వేయడం వల్ల మనకి సర్వపిండి అనేది కూడా మాడదు. రాగిపిండి వేస్తున్నాం కనుక తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. తర్వాత ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. దీనికి టిప్ ఏంటి అంటే, మనకి ఇది కాలింది అని ఎలా తెలుస్తుంది అంటే, అంచులు ఇలా విడిపోతాయి అనమాట. అంటే ప్యాన్ నుంచి వచ్చేస్తుంది అంచు అనేది. ఇలా క్రిస్పీగా కాల్చుకోండి, భలే టేస్ట్ ఉంటుంది అనమాట. అద్దిరిపోతుంది చెప్తున్నాను కదా. అండ్ రాగిపిండి తీసుకోవడం కూడా చాలా హెల్దీ, అండ్ సొరకాయ కూడా చాలా హెల్దీ. అసలు ఇందులో అన్హెల్దీ ఐటమ్స్ అనేవి ఏమీ లేవు. ఆయిల్ ఒక్కటి 2 to 3 spoons ఒక్కొక్క సర్వపిండికి పడుతుంది అంతే. పెరుగుతో తింటే చాలా బాగుంటుందండి. రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్